పులివెందులలో జగన్మోహన్ రెడ్డి లెక్క తప్పబోతోందా? పులివెందులలో వైసీపీకి డ్యామేజ్ జరగబోతోందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత అసలు వైసీపీ కడప జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి ఎదురు కాబోతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడడం. లత గారు నమస్తే అండి. నమస్తే. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి లెక్క తప్పబోతుందని, అక్కడ వైసీపీకి భారీగా డ్యామేజ్ జరగబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉండాలి కదా, ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తం వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు ఆ సొంత జిల్లాలైనా సొంత నియోజకవర్గంలో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఉండకుండా ఎందుకు ఉంటుంది అంటే మెయిన్ ఉండాల్సింది కూడా అక్కడే. ఎందుకంటే కుటుంబం అంతా కూడా కలిసి పోటీ చేసిన ప్లేసు. ఆల్రెడీ కుటుంబంలో ఒక టైంలో వాళ్ళ మెజారిటీ ఉన్నదే. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లాలో పులివెందుల వాళ్ళ నియోజకవర్గం అంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే అంటే కుటుంబ కలహాల వల్లే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి లెక్క తప్పబోతోందా అంటే ఏం చెప్తారు మరి? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. కుటుంబ కలహాల్లోనే అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఇక్కడ మెయిన్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో వివేకానంద రెడ్డి గారే ఆ పులివెందుల నియోజకవర్గ ప్రజల సంక్షేమం అంతా కూడా ఆయనే పట్టించుకునేవాళ్ళు, ఆయనే చూసేవాళ్ళు. సో అందుమూలన వివేకానంద రెడ్డి గారికి అక్కడున్న పులివెందుల ప్రజలతో ఆయనకి సంబంధాలే కానివ్వండి, వాళ్ళతో మమేకం అయిన విధానమే కానివ్వండి, వాళ్ళ కోసం ఆయన పనులు చేసి పెట్టిన విధానమే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. అది కూడా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని వేరు చేసి ఎక్కడా చూడలే వాళ్ళు. సో ఇద్దరు ఒకటే అన్నట్టే చూశారు. కానీ ఆ పరిస్థితి ఈ జనరేషన్కి వచ్చినప్పుడు లేకుండా పోయింది. సో ఆయన హత్యను కూడా రాజకీయంగా వాడుకోవటమే కానివ్వండి, ఆయన ఉంటే వైసీపీకి కష్టం అనుకున్నారా ఏమో తెలియట్లేదు. కానీ వైసీపీలో అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్కి అడ్డం వచ్చేది ఎవరైనా ఉన్నారంటే తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు ఎక్కడైనా అడ్డం వస్తాడేమో అని కూడా అనుకోవటం జరిగింది. అంటే ఒకరి పెత్తనమే ఉండాలి అన్నప్పుడు రాజకీయంలో అంటే జగన్మోహన్ రెడ్డి నేను శాసించిందే జరగాలి, నేను చెప్పిందే జరగాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి కుటుంబ పెద్ద అయిన నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కుటుంబ పెద్ద అయిన వ్యక్తి ఎవరు? వివేకానంద రెడ్డి గారు. సో ఆయన అంటూ లేకుండా ఉంటే సో నేను చెప్పినట్టే జరుగుతాయి, నేను చెప్పిందే ఉంటుంది, ఆ జిల్లా అంతా నేను శాసించవచ్చు అనుకున్నారు. సో ఆయన అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలోనే ఆ ఎవరికైతే ఆయన సీటు ఇవ్వాలి అని అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇప్పించడం కోసమే కానివ్వండి, అందుకని ఆయన కొంచెం ఇబ్బంది పెట్టిన మాట ముందు కూడా వాస్తవమే, ఆయనకి సీట్ ఇవ్వాలని. కానీ ఆయన షర్మిల గారితో పోటీ చేయించాలనేది ఆయన ఆలోచన, ఆయన ఆశ కూడా అదే అని అన్నారు. సో కానీ అక్కడ జరగలేదు. సో ఈయన ఎప్పటికైనా ఉంటే అడ్డమే, రేపు పొద్దున షర్మిలని ఎక్కడ పైకి తీసుకొస్తాడో. సో షర్మిల గారికి వివేకానంద రెడ్డి గారి సపోర్ట్ ఉంటే కష్టం అని అనుకున్నారు. సో ఇప్పుడు కానీ ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, ఈరోజు షర్మిల గారు బయట వచ్చారు, కాంగ్రెస్ పెట్టారు. కానీ కాంగ్రెస్ పెట్టినప్పుడు అదే వివేకానంద రెడ్డి గారు కానీ బతుకుంటే ఈరోజు ఎంత హైప్ ఉండేది కాంగ్రెస్కి. సో అది ముందే ఊహించాడు. సో ఊహించి ఆయన్ని లేకుండా చేయాలనేది ఒక ఆలోచన వాళ్ళకి ముందే వచ్చింది. సో ఈరోజు ఒంటరిగా పోరాడుతుంది షర్మిల గారు కాంగ్రెస్లో. సో ఆయన బతుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో షర్మిల గారితోనే సపోర్టింగ్ ఉండేవాడు. సో అవకాశం లేకుండా చేయాలనే దానికోసమే వాళ్ళు ఆయన అడ్డు తొలగించుకునే ప్రయత్నం జరిగింది. సో అది జరిగినా కూడా ప్రజలందరికీ కూడా ఈయన ఏం చెప్పాడు, తెలుగుదేశం పార్టీ అయిన అధ్యక్షులు కానివ్వండి వీళ్ళందరి పేర్లు చెప్పటం జరిగింది. అక్కడ బీటెక్ రవి గారే కానివ్వండి, ఆదినారాయణ రెడ్డి గారి పేరు తీయటమే కానివ్వండి, లోకేష్ గారు, బాబు గారు వీళ్ళందరి పేర్లు చెప్పటం, వీళ్ళ మూలానే జరిగింది అని అనటం, వీళ్ళే చేశారంటాం. ఒక సింపతి ఆ టైంలో 2019లో వర్కౌట్ అయింది. కానీ ఈ 24కి వచ్చేటప్పటికి ఎవరు చేయించారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది అనేది ఒక క్లియర్ పిక్చరైజేషన్ వచ్చేసింది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా పులివెందులలో ఎఫెక్ట్ ఎందుకు ఉండదు? సో అక్కడ ఎవరైతే వాళ్ళ చిన్నాన్న అంటే జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న కూతురు సునీతారెడ్డి గారే కానివ్వండి, చిన్నాన్న భార్య అయిన సౌభాగ్యమ్మ గారే కానివ్వండి,
వీళ్ళందరూ కూడా ప్రజలకి తెలిసే విధంగా వాళ్ళు కూడా బహిరంగంగా వచ్చి చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా. ఓపెన్గా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అదేలాగా ఇప్పుడు బీటెక్ రవి గారే కానివ్వండి, తెలుగుదేశం క్యాండిడేట్ అయిన వ్యక్తి. సో ఆయనకి ఇది వరకు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగ ఉండేదంటే టీడీపీకి బూత్లో కూర్చోవడానికి కూడా ఏజెంట్లను ఉండే పరిస్థితి లేదు కొన్ని చోట్ల. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ప్రతి బూత్లో కూడా క్యాండిడేట్లను పెట్టగలిగేటట్టే కానివ్వండి, అక్కడ పార్టీ బలోపేతం చేయటమే కానివ్వండి, అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టడమే కానివ్వండి, ఇవన్నీ చేయగలిగారంటే ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు. సో గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డికి 1,00,000కు మించి మెజారిటీ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రాలేదు. 90,000లో ఆగిపోయింది. కానీ ఈసారి ఇన్ని వైఫల్యం అంటే అప్పుడు బాబాయ్ చనిపోయిన సింపతి వర్కౌట్ అయిన టైంలోనే ఆ మెజారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు బాబాయ్ హత్య ఎవరు, చిన్నాన్న హత్య ఎవరు చేశారు అని అన్నప్పుడు, సో వీళ్ళ పేర్లన్నీ ప్రముఖంగా వినపడేటప్పుడు, సో ఇప్పుడు మెజారిటీ తగ్గచ్చు కదా. తెలుగుదేశం పుంజుకుంది, కాంగ్రెస్ క్యాండిడేట్ని నిలబెట్టింది షర్మిల గారు. సో తను బహిరంగంగా హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా, న్యాయం కోసం నిలబడ్డ మాకు ఓటేస్తారా అని చెప్తూ బహిరంగంగా చెప్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా చూస్తుంటే పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి క్లియర్ కట్గా ఇక్కడ ఒకటి అర్థమవుతుంది. రాజకీయం కోసం, రాజకీయంగా ఎదగాలనే ఒక ఆశ కోసం చిన్నాన్నను అడ్డు తొలగించుకున్నాడు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి, సొంత తల్లి గారైనా విజయమ్మ గారైనా కూడా ఆవిడ అమెరికా నుంచి అయినా కూడా ఫోన్ చేసి ఒకటి మెసేజ్ విడుదల చేయడం జరిగింది. అంటే ఏమన్నారు, రాజశేఖర్ బిడ్డైన షర్మిల గారిని మీరు ఆశీర్వదించాలి, ఆవిడ్ని కోసం మీరు పనిచేయండి అన్నట్టు ఆవిడకి ఓటు వేయటము, ఆవిడ కోసం పనిచేయండి అనే నాయకులు కార్యకర్తలకే కానివ్వండి అందరికీ ఒక మెసేజ్ లాంటిది ఫార్వర్డ్ చేశారు. ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. తగ్గటమా లేకుంటే ఓడటమా? ఓకే, అంటే ఓడిపోయే పరిస్థితి కూడా ఉందంటారు. తగ్గినా తక్కువ మెజార్టీతో గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తాడు, ఓడినా తక్కువ మెజార్టీతో ఓడిపోతాడు. సో ఎటు వచ్చి 10,000 మెజార్టీతోనే ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి, ఓడినా అంతే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఏది అంటే ఆ గెలుపు కాదు, వన్ సైడ్ ఉన్న ప్లేస్లో. సో ఇప్పుడు గెలుస్తాడా ఓడిపోతాడా అని చర్చ పెట్టడమే హాస్యాస్పదమైనది. సో అంటే ఎంత వెనకబడిపోయినారు అక్కడ వాళ్ళ కంచుకోట లాంటి పులివెందులలో కూడా. సో ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనటానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, భారతి గారు వెళ్ళినప్పుడు పాస్బుక్ల మీద మీ ఫోటో ఏంటని నిలదీశారు కదా. సో అవన్నీ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ వాళ్ళకి. అంటే వీళ్ళు సొంత చిన్నాయన్నే చంపిన వాళ్ళు రేపు మన భూములు లాక్కోరా అని భయం వేసింది జనాలకి, పులివెందుల ప్రజలకు అందరికీ కూడా. సో ఖచ్చితంగా అక్కడ నుంచే వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది. దాని మూల్యమే రేపు తగ్గిపోతుంది అనేది ఖచ్చితంగా కనపడుతుంది. మనకు మెజార్టీ అయితే పెద్దగా వచ్చే అవకాశాలు లేదు, ఓడినా అంతే మెజార్టీ, తగ్గినా గెలిచినా అంతే మెజార్టీతోనే ఉంటుంది. చాలా స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచినా ఓడినా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.